హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు స్త్రీ శరీర నిర్మాణం అనగా స్త్రీ జననేంద్రియ యంత్రాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయి, స్త్రీ తల్లి కావడానికి ఎటువంటి అవయవాలు దోహదపడతాయి అనే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని చివరి వరకు చూసేయండి. స్త్రీ యొక్క జననేంద్రియ యంత్రాంగం గురించి తెలుసుకుందాము. 2 అండాశయాలు ఓవరీస్, అటొకటి ఇటొకటి, 2 అండవాహిక గొట్టాలు అనగా ఫెలోపియన్ ట్యూబ్స్ గర్భాశయము, యూట్రస్ అండ్ ఊంబ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గర్భాశయ కంఠం అంటే సర్విక్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ యోని అంటే వజైనా. వీటిలో ఒక భాగం నిర్వర్తించే పనుల గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. మొట్టమొదటిది అండాశయాలు. ఇవి గర్భాశయానికి అటొకటి ఇటొకటిగా ఉండే 2 గ్రంథులు పొత్తి కడుపు కింది భాగాన నాభికి దిగువగా ఉంటాయి. అండాశయాలు 2 ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనబడే స్త్రీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అండాల్ని విడుదల చేస్తాయి అంటే ఎగ్స్. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనబడే హార్మోనులు 2 స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందడానికి, ఋతుచక్రము క్రమబద్ధం కావడానికి దోహదపడతాయి అంటే మెన్స్ట్రువల్ సైకిల్. ప్రతి నెల ఏదో ఒక అండాశయం నుంచి ఒక అండం విడుదలై ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఈ భాగంలోనే స్త్రీ నుంచి విడుదలయ్యే ఎగ్ పురుషుడి నుంచి విడుదలయ్యే స్పర్మ్తో సంయోగం చెందుతుంది. తర్వాత సస్యవంతమైన అండము గర్భాశయంలోనికి ప్రయాణిస్తుంది. టీబీ ఉన్న స్త్రీలలో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోతాయి అంటే బ్లాక్ అయిపోతాయి. ఫలితంగా ఆ స్త్రీ గర్భవతి కాలేదు. భారతదేశంలో స్త్రీలలో కనిపించే వంధ్యత్వానికి ఇదొక సాధారణ కారణంగా భావించబడుతోంది. ఒకసారి సస్యవంతమైన అండం గర్భాశయంలోకి జారిపోకుండా పొరపాటున ఫెలోపియన్ ట్యూబ్లోనే మిగిలిపోయి ఆ స్త్రీకి గర్భత్వం ట్యూబ్లోనే జరగవచ్చు. దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. నెక్స్ట్ గర్భాశయము యూట్రస్. ఇది మూత్రసంచి అనగా యూరినరీ బ్లాడర్కి వెనుక వైపున ఉంటుంది. పురుష కణంతో సంయోగం చెందిన అండం పిండం కింద, ఆ తర్వాత శిశువు కింద ఇక్కడే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న శిశువు పరిమాణానికి సరిపోయేట్లుగా గర్భాశయం అద్భుతమైన రీతిలో వ్యాకోచించగలుగుతుంది. అంతే అద్భుతమైన రీతిలో శిశువు బయటకు పడగానే అంటే ఆ స్త్రీ డెలివరీ అవగానే గర్భాశయం తిరిగి మామూలు స్థితికి చేరుకోగలుగుతుంది. గర్భాశయపు లోపలి గోడ మందంగా స్పాంజిలా మెత్తగా ఉంటుంది. ఈ గోడ లేక పొరను ఎండోమెట్రియం అంటారు. సస్యవంతమైన అండాన్ని లోపలికి స్వీకరించడానికి, ఎదుగుతున్న పిండం లేక శిశువును మెత్తగా పొదిగి కాపాడుకోవడానికి సహాయపడుతుంది. స్త్రీ యొక్క ఎగ్ పురుషుని యొక్క స్పర్మ్తో సంయోగం చెంది సస్యవంతం కాకపోతే ఈ ఎండోమెట్రియం అనబడే పొరలు పొరలుగా ఊడిపోయి గర్భాశయ కంఠం నుంచి యోని ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియనే మనం బహిష్టు కావడం లేక మెన్స్ట్రువల్ పీరియడ్ అని అంటూ ఉన్నాము. నెక్స్ట్ సర్విక్స్. గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచే సన్నటి ద్వారం ఇది. 35 నుంచి 40 ఏండ్లు లోపు వచ్చేసరికి చాలామంది స్త్రీలకి ఈ భాగాన క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. సర్విక్స్కి క్యాన్సర్ సోకింది లేనిది అని తెలుసుకోవడానికి మనం టెస్ట్ చేపిస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ యోని అంటే వజైనా. ఈ గొట్టం ఒకవైపు గర్భాశయానికి అనుసంధానం అయి ఉండి రెండవ వైపు శరీర బాహ్యానికి కాళ్ళ మధ్య భాగాన తెరుచుకొని ఉంటుంది. సుమారు 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుండి అద్భుతమైన రీతిలో వ్యాకోచాన్ని సంతరించుకోగలుగుతుంది. సంభోగ సమయంలో స్పర్మ్ ఈ భాగం నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ భాగం నుంచి ప్రసవ సమయంలో పాపాయి కూడా బయటికి నెట్టబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేశాను. సైంటిఫిక్గా మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.